జరిగాయని చెప్పి ఈ కేసును సిఐడి వాళ్ళకి ఇచ్చారు. సిఐడి వాళ్ళు కొంత దర్యాప్తు చేస్తున్నప్పుడు వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయి. ఎవరి దగ్గర వెళ్ళాలంటే వాళ్ళు సహకరించకపోవటం, ఎన్ని ఇష్యూలు జరుగుతుంటే వాళ్ళు డీజీపీ గారి దృష్టికి తీసుకొచ్చారు. ఏమండి ఈ విధంగా ఉందని చెప్పి, ఇట్లా అయితే లేదు అని చెప్పి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఆయన సిట్టేద్దాం దీని మీద అని చెప్పి అన్ని శాఖల వారు కూడా వీళ్ళకి సహాయ సహకారాలు అందించాలి, వీళ్ళు ఎక్కడైనా కానీ దర్యాప్తు చేసేటువంటి అధికారం ఉంది, ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు, విచారించవచ్చు అని చెప్పి నిన్న డెసిషన్ తీసుకున్నారు. నిన్న సాయంకాలం మరి తాడేపల్లి ప్యాలెస్ లో కొన్ని కీలకమైనటువంటి రికార్డులు తగలబండి. ఇప్పుడు మీరు వాస్తవంగా తాడేపల్లి ప్యాలెస్ లో 900 మంది గతంలో ఈ డబ్బులు కౌంట్ చేయటానికే వాళ్ళు అక్కడ ఉన్నారండి వాస్తవంగా. సో వీళ్ళు 24 గంటలు పనిచేసేవాళ్ళు. అక్కడ ఉన్నటువంటి రికార్డ్స్, డైరీలు ఇవన్నీ కూడా ఆల్రెడీ మంటల్లో వేశారని చెప్పి కొన్ని వార్తలు వస్తున్నాయి. ఇక్కడ ఇంకో విచిత్రం ఏంటంటే ఈ తాడేపల్లి ప్యాలెస్ కి రోడ్డుకి అవకడ వైపు ఉన్న చోట అగ్ని ప్రమాదం జరిగింది. విచిత్రం ఏంటంటే దాంట్లో డైరీలు, కొన్ని డాక్యుమెంట్స్ ప్రత్యక్షమైన తగలబడతా. అంటే ఇది కుట్రపూరితంగా జరిగిందా? ఎందుకంటే సిఐడి వాళ్ళు లోనకు రాలేదు కాబట్టి సిట్ వాళ్ళు అయితే లోనకు వచ్చి ఎక్కడైనా కానీ అవి మొత్తం పరిశీలించవచ్చు, సోదాలు చేయొచ్చు అనే భయంతో ఇది చేసినట్టున్నారు. ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే దీంట్లో కొన్ని కీలకమైనటువంటి విషయాలు కూడా మనం మాట్లాడుకోవాలి. మద్యం తయారీ విధానం, ట్రాన్స్పోర్టు, అమ్మకాలు, దీని మీదే నిఘా పెట్టారండి సిట్ వాళ్ళు. ఇది మిథున్ రెడ్డి అనేటువంటి వ్యక్తి దీన్ని ఆంధ్రప్రదేశ్ లో పర్యవేక్షించారు. రాష్ట్రంలో ఎక్కడ ఇందాక చెప్పారు మిత్రులు 20 డిస్టిలరీస్ ఉన్నాయి, వాటి నుంచే ప్రధానంగా వచ్చినాయి. అవి అధికారికంగా, అనధికారికంగా ఇంకో 30 ఉన్నాయి అంట. ఫర్ ఎగ్జాంపుల్ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, తర్వాత అరకు, పాడేరుకల్లే కూడా కొన్ని అనధికారికంగా పెట్టి ఆ దగ్గర సరఫరా చేశారు. ఇక్కడ ఏమయ్యేదంటే గవర్నమెంటే షాపు నడుపుతుంది కాబట్టి అధికారులు ఎవరు వచ్చి తనిఖీ చేసేవాళ్ళు కాదండి. ఇక్కడ ఒకే నెంబర్ ప్లేట్ ఉన్నటువంటి లారీలు ఒక జోన్కు ఒక 5 చొప్పున 25 లారీలు వాడారంటే, దీంతో పాటు కొన్ని జీపులు. అంటే మద్యం తయారయ్యే కాడి నుంచి ఎక్కడైతే సేల్ పాయింట్కి వచ్చిందో అక్కడ దాకా ఒక విధంగా చెప్పాలంటే బుక్ మెయింటైన్ చేసేవాళ్ళు కాదు. అనధికారికంగా ఒక బుక్ ఉండేది. గవర్నమెంట్ ద్వారా వచ్చినాయేమో ఒక లిస్ట్ లో ఉండేదండి, అయ్యేమో ఓపెన్ చేసి చూపించేవాళ్ళు. ఈ అనధికారికంగా వచ్చినాయి మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం. వాళ్ళ అమ్మకాలు ఏమి చేస్తున్నారండి, డిజిటల్ పేమెంట్స్ లేవు, అదేవిధంగా అమౌంట్ తీసుకున్నా కూడా దానికి క్రెడిబిలిటీ లేదు, ఎక్కడికి వెళ్తున్న ఈ అమౌంట్ అని. ఈ మొత్తం కలిపి ఏ రోజుకి ఆ రోజు తాడేపల్లి ప్యాలెస్కి ఆ అమౌంట్ వచ్చేసింది. కానీ ఇక్కడ ప్రధానంగా ఏంటంటే మనం ఆరోపిస్తున్నటువంటి అంశము, మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చాలా సార్లు చెప్పాం, మద్యం అమ్మకాల్లో 1,00,00,000 కోట్లు మింగేశారని చెప్పి. దానికి ఓం ప్రతాప్ అనేటువంటి ఒక యువకుడు బీరు బాటిల్ చూపిస్తూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ప్రశ్నించాడండి. అతను తెల్లారేపాటికి శవమయ్యాడు. అలాగే కొన్ని ప్రాంతాల్లో అసలు ఏది స్పెషల్ స్టేటస్ అని, పోలవరం అని, తర్వాత ఆంధ్ర స్టేటస్ అని చెప్పి కొత్త బ్రాండ్లు, అదేమంటే ఈ మొత్తం కూడా గత ప్రభుత్వం వాళ్ళు తీసుకొచ్చారని బుకాయించేవాళ్ళు. తర్వాత ఆదాన్ కంపెనీ సరఫరా చేసిన ఆదాన్స్ సుప్రీం బ్లెండ్ సుపీరియర్ గ్రెయిన్ విస్కీ, 9 సిహార్సెస్ విస్కీ, ఏసీ బ్లాక్ రిజర్వ్ విస్కీ ఇట్లాంటివి మాత్రమే కొన్నాళ్ళ పాటు దుకాణంలో అమ్మేవాళ్ళు. అవునండి. ప్రధానంగా ఏంటంటే ఇక్కడ ఒకటండి పవన్ గారు, వాళ్ళు ఏదైతే బ్రాండ్లు తీసుకొచ్చారో ఆ నాసి రకం మద్యం తాగటం వల్ల దాదాపు 35,000 మంది అండి లివర్ జబ్బులతో కానీ, కిడ్నీ జబ్బులతో కానీ, అలాగే అల్సర్స్ తో కానీ హాస్పిటల్లో చేరారనేది ఒక నివేదిక. దాంతో పాటు 30,000 మంది నాసిరకం మద్యం తాగటం వల్ల చనిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారేమో సభల్లోకి వచ్చి పెద్ద గొప్పగా మాటలు చెప్పేవాళ్ళు, నా బీసీలు, నా మైనార్టీలు, నా అక్క చెల్లెళ్ళు, నా అక్కలు అని చెప్పి. అంతా బూటకమే. మాయిటాలకి ఏంటంటే ఇంటికి వెళ్ళిన తర్వాత లెక్కలు చూసేవాళ్ళు. ఇవన్నీ ప్రధానంగా ఏంటంటే ఈ సిట్ దర్యాప్తు చేయటం వల్ల దీంట్లో కొన్ని కీలకమైనటువంటి విషయాలు బయటకు వస్తూ ఉంటాయి. దీంట్లో ప్రధానమైనటువంటి వాళ్ళు ఇప్పుడు మిథున్ రెడ్డి ఒక్కడే కాదండి, ఇతని కింద కొంతమంది పనిచేశారు. వీళ్ళు తెలివిగా ఏం చేశారంటే కొంతమంది రిటైర్డ్ అయినటువంటి అధికారుల్ని ఈ బెవరేజ్ కార్పొరేషన్ లోకి తీసుకున్నారు అనధికారికంగా. వాళ్ళ కనుసన్నల్లోనే నడిచిందండి. దాదాపు ఒక 5 అధికారులు తీసుకున్నారని చెప్పి గతంలో సిఐడి వాళ్ళు కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. ఇప్పుడు సిట్ వాళ్ళు వాళ్ళ మీద కూడా దర్యాప్తు చేస్తున్నారు. అందుకనే గతంలో ఉన్నటువంటి గ్రూప్ 1 ఆఫీసర్లు కావచ్చు, కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు కూడా దీంట్లో ఉపయోగించుకున్నారు. వీళ్ళందరి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీయాలంటే సిట్ కి ఇప్పుడు దర్యాప్తు అధికారులు బ్రహ్మాండంగా ఇచ్చారు కాబట్టి వాళ్ళు ఎక్కడికి వెళ్ళైనా దర్యాప్తు చేయొచ్చు. దీంతో నేను చెప్పేది ఏంటంటే ఈ కీలకమైనటువంటి విషయాల్లో 3,000 కోట్లు అని చెప్పి వాళ్ళు అనుమానం వ్యక్తం చేశారు. కానీ అది 3,000 కోట్ల 25,000 కోట్లు అనేది అఫీషియల్ గా బయటకు వచ్చింది. దీంతో పాటు అనధికారికంగా 1,00,000 కోట్లు మింగేశారు. వీటన్నిటి మీద కూడా ఖచ్చితంగా దర్యాప్తు జరిగింది. దీంట్లో ఏంటంటే ఈ కేసుల్లో మనీ ట్రయల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కడి నుంచి ఎక్కడ ట్రాన్సాక్షన్ అయినాయి,
ఎక్కడెక్కడ అమౌంట్ ఏంటంటే ఇక్కడ అన్అఫీషియల్ గా వచ్చేది ఎక్కడ ఆన్ రికార్డ్స్ లో ఉండదండి. అఫీషియల్ గా వచ్చేది మాత్రమే రికార్డ్స్ లో ఆ బ్యాంక్ ట్రాన్సాక్షన్ లో మనకు కనపడింది. అన్అఫీషియల్ గా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినాయి. నేను ఇంకోటి కూడా చెబుతాను, మేము గతంలో చాలా సార్లు ఆరోపణలు చేశాం, అవి ఈ రోజు వాస్తవం తెలుస్తుంది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ పీడిఎఫ్ బియ్యం సరఫరా చేయడానికి కొన్ని వ్యాన్లు తీసుకున్నారండి, దాదాపు 1000 వ్యాన్లు తీసుకున్నారు. వాటిలో కూడా కొంత సరఫరా జరిగిందని చెప్పి చెబుతున్నారు ఏది డబ్బు? అధికారులు. ఏంటంటే డబ్బా? అవునండి, డబ్బు. అవునా? ఎందుకంటే వాటిని ఆపి తనిఖీ చేయటం ఉండదండి. మీకు ఒకసాట ఆ పీడిఎఫ్ వాహనాలు బయలుదేరితే ఆ బోర్డు ఉన్న వాహనాలను ఎక్కడ తనిఖీ చేసేవాళ్ళు కాదంట. మరి ఆ లెక్కన అక్కడ పెద్ద తాడేపల్లి ఎత్తున ప్యాలెస్ అంబులెన్సులు కూడా ఏదో కార్యక్రమం పెట్టాడు కదా అప్పుడు, అంబులెన్సులు. అంబులెన్సులు కార్యక్రమం పెట్టారు కానండి, దీంట్లో ప్రధానమైనటువంటి విషయం ఒకే నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుందండి. ఉమ్. దాని మీద స్టేట్ లో నేను చెప్పాను 25 వాహనాలు ఆ జోన్ల వారీగా తిరగటం. అవి చెక్ పోస్టుల దగ్గరికి వచ్చినప్పుడు చెక్ పోస్టుల వాళ్ళు కూడా వాటిని పట్టించుకునేవాళ్ళు కాదు. అది వస్తుందంటే అలర్ట్ అయ్యేవాళ్ళు. మనకెందుకురా బాబు ఈ గవర్నమెంట్ ఇష్యూస్ అని చెప్పి తలదూర్చేవారు కాదంట. ఎందుకంటే కొంతమంది అధికారులు కూడా అంటే అట్లా కాదు సార్, ఈ చెక్ పోస్టులు ఎక్సైజ్ శాఖనే నిర్వీర్యం చేశారు కదా, వాళ్ళకు సంబంధం లేనటువంటి పోస్టులు కావచ్చు ఇవన్నీ డివైడ్ చేశారు. అందులో ఎక్కడా కూడా చెక్ పోస్టులు కావచ్చు, చెకింగ్లు ఇవన్నీ లేవు అప్పుడు ఆయన ఉన్నప్పుడు. అవును అవును. అంటే ఇక్కడ ఏమవుతుందంటే అధికారులు కొంతమంది ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు, పలానా వాహనాలు వస్తున్నాయి అటు జోలి మీరు వెళ్ళొద్దని చెప్పి. ఆ విధంగా చేసినటువంటివి కూడా దర్యాప్తులు బయటకు వస్తాయి. దీంతో ప్రధానంగా ఏంటంటే మరి తాడేపల్లి ప్యాలెస్ లో 900 మంది 24 గంటలు పనిచేసేవాళ్ళంట షిఫ్ట్ల వారీగా. ఇది డబ్బులు లెక్క ఇట్టడానికి దాదాపు 250 ఈ కౌంటింగ్ మిషన్స్ ఉండేయంటండి. ఇవన్నీ ప్రాసెస్ చేసి మనం చెప్పాం గతంలో, కాకినాడ నుంచి డబ్బులు వెళ్తున్నాయండి, కాకినాడ రేవు నుంచి డబ్బులు పంపిస్తున్నారు ఇక్కడి నుంచి అని చెప్పి. అక్కడ కూడా ఎవరైతే కొంతమంది అధికారులు ఉన్నారో వాళ్ళని ఇబ్బంది పెట్టారు.